ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మనతో పాటుగా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. తనకి 2 కోణాలు కనిపిస్తాయి. ఫస్ట్ ఒక కోణం గురించి నేను చెప్తాను. గురు మధురిమ నార్లా, తన్మయ డాన్స్ స్కూల్ డైరెక్టర్. కొంచెం ఆలోచించాం కదా, ఎవరు ఎలా ఉంటారు, మళ్ళీ మన మెమొరీని రిఫ్రెష్ చేసుకుంటాం. బట్ నేను రెండో పార్శ్వం గురించి చెప్తే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, రంజుబలే రామ్చిలక గుర్తొచ్చేసింది కదా ఎవరు అనేది. ఎస్, అదే మధురిమ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్కారం. ఐ డ్రీమ్ వారికి, నన్ను పిలిచిన అందరికీ, జనానికి అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ టైమ్. 2 పార్శ్వాలు అని చెప్పినప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి నేను చెప్పాలి అనుకుంటే, సినిమాలో బోల్డంత ఫేము, నేము, తెలుగే కాదు, తమిళ్, మలయాళంలో వీటన్నిటిలో హ్యాక్ చేశారు. కన్నడలో కూడా ఉంది. సడన్గా వ్యానిష్ అయిపోయారు, అదృశ్యం అయిపోయారు అనేటువంటి కొన్ని వార్తలు కూడా కనిపించాయి. ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదు. కట్ చేస్తే ఒక డాన్స్ గురువు అయ్యారు, ఒక అకాడమీని పెట్టుకున్నారు, బోల్డ్ అని బ్యాలేలు చేశారు, బోల్డ్ అని షోస్ చేశారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా ఇవన్నీ తిరిగి వచ్చారు. మళ్ళీ చాలా కాలం తర్వాత మా ముందు ఇలా మీరు కనిపిస్తున్నారు. అసలు ఏంటి లైఫ్ జర్నీ అనుకున్నప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ అనేవి, థింగ్స్ అనేవి నాకు కనిపిస్తూ ఉన్నాయి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మధురిమ నార్లా అంటే ఏం చెప్తారు మీరు? మధురిమ నార్లా అంటే స్వీట్ అని చెప్తా. మధురంగా, ఓకే. అంటే పేర్లోనే మధు అని పెట్టేశారు, తెలుసో తెలియకుండా. అదే స్వీట్గా ఉండాలి కదా, అందుకని జర్నీ కూడా అలానే ఉండాలని చెప్పేసి వెతుక్కుంటూ, నన్ను నేను వెతుక్కుంటూ, యాక్చువల్గా పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మ అన్నారు. నేను చెల్లమ్మని కాదు, మన ఇండస్ట్రీ వాళ్ళు చెల్లమ్మగా చేశారు. కాకపోతే అది ఆ పాట వినగానే ఎప్పుడూ మీకు ఆ మొహం అప్పటికి కనిపిస్తూనే ఉంటుంది. చాలా అమాయకంగా, బబ్లీగా, చెబ్బీగా ఉన్నటువంటి ఆ మధురిమ గారు అలాగే ఉంటారు. అవును, ఫస్ట్ 420 తోటి ఎంటర్ అయ్యాను. ఈవీవి గారు 420 నాగబాబు గారి పక్కన. అప్పుడు 10th చదువుతూ ఉన్నాను. 10th ఎగ్జామ్స్ ఎగ్గొట్టేసి సినిమాలో చేశాను అనమాట. ఫస్ట్ సినిమా నాది 420. తర్వాత మలయాళంలో మై డియర్ ముత్తచ్చన్ అండ్ శుద్ధమద్దలం తులసీదాస్ గారు చేసిన సినిమా. అంటే ముఖేష్ గారు హీరో అనమాట. తులసీదాస్ గారు, ఆ సినిమా చాలా మంచి పేరు వచ్చింది యాజ్ ఎ హీరోయిన్. అండ్ దాంట్లో కూడా డాన్సర్గా, యాజ్ ఎ డాన్స్ పర్ఫార్మర్గా ఉన్న ఒక క్యారెక్టర్ అనమాట. అండ్ దెన్ ఇలా చేస్తున్న సందర్భంలో కన్నడలో కూడా నిఘాత అనే ఒక సినిమా, ఆ సినిమాకి ఎస్ నారాయణ గారు, ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో మలయాళం సత్యనందికాడ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అలా వెళ్తున్న కోణంలో సడన్గా మన దాసరి నారాయణరావు గారు, అంకుల్ అని అంటాను, చిన్నప్పుడు సో చూసి, బాగున్నావు కదా, ఈ సినిమా చెయ్యి నువ్వు, నీ భవిష్యత్తు మారిపోతుంది అన్నారు. అదే మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను, నవ్వు వచ్చింది. భవిష్యత్తు మారిపోతుంది అనగానే మనం వెంటనే పెద్దవాళ్ళు చెప్పంగానే వింటాం కదా, కనిపిస్తుంది. పైగా నా మీద సాంగ్ అవన్నీ అనగానే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఒకళ్ళు అంటే మనం కాదన్నాం కదా ఆ రోజుల్లో. పైగా అంత ఇవేమీ తెలీదు. మా నాన్నగారికి అంత క్లోజ్ అవ్వడంతో వెంటనే ఒప్పేసుకున్నాను నాన్నగారు. సో చేశాను. నిజంగానే భవిష్యత్తు మారిపోయింది. ఎట్లా అంటే చెల్లెలుగా మళ్ళీ ఆ అంటే అది సూపర్ డూపర్ సక్సెస్ అవడం, అంటే జనాల్లోకి ఆ క్యారెక్టర్ వెళ్ళడం. నేను అనే కన్నా వాళ్ళు జనం అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ని, ఆ సాంగ్ని. ఇప్పటికీ అన్నా చెల్లెళ్ళ బంధం అంటే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ అని అనుకుంటూ, అది నిజంగానే ఆ యొక్క సినిమాలో నేను పడ్డం నిజంగానే ఐ ఫీల్ లైక్ వెరీ బ్లెస్డ్ అని అనుకుంటానండి ప్రతిసారి. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టైంలో, మామూలు వేరే షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా జనాలు అమ్మా నువ్వు మా చెల్లెమ్మ అంటే ఒకలాగా ఓ ఒక అటాచ్మెంట్ వాళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఒక సినిమాకి పవర్ అది. ఒక సినిమా చూసేటప్పుడు ఒక క్యారెక్టర్ నచ్చిందంటే మనకి పర్సనల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మర్చిపోతారు. యాజ్ ఇఫ్ దే సీ దట్ our character will go and హ్యావ్ ఏ బాండేజ్ విత్ ఆడియన్స్ అనమాట. అది రైటర్స్కి, ఇప్పుడు డైరెక్టర్స్కి, వాళ్ళకి ఉన్న అంత పవరు సినిమాకి ఒక్కదానికే ఉంది నిజంగా చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ, సిల్వర్ స్క్రీన్. నన్ను నేను వెతుక్కుంటూ అనే ఒక మాట అన్నారు. ఏంటది, ఎందుకలా?
అంటే ఈ కోణంలో అంటే ఈ స్టీరియో టైపు మీకు తెలుసు కదా, అంటే వరుసగా మళ్ళీ ఒక్కొక్క బ్యానర్కి నేను 3 సినిమాలు 2 సినిమాలు చేశాను. శ్రవంతి రవికిషోర్ గారికి 2 సినిమాలు, అంటే లింగబాబు లవ్ స్టోరీ, మళ్ళీ ఈ స్టీరియో కట్ చేయాలని చెప్పేసి మళ్ళీ రంజుబలే రామ్ చిలక నా టైం ఫ్రేమ్లో అల్లు రామలింగయ్య గారితో నాకొక్కదానికే దక్కిందనమాట. హీరోయిన్గా చేసినప్పుడు అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్తో ఇంకెవ్వరూ చేయలేదు నా తర్వాత. అందుకనే నేనే అనుకుంటా ఆఖరి హీరోయిన్గా చేస్తూ ఆయన పక్కన చేయటం. అందులో ఆయనకి వేసినటువంటి అటైర్ కూడా, ఆ గ్లాసెస్ పెట్టడం కూడా అవునవును. అప్పట్లో ఫ్రాక్ ఇట్లా ఎగరడం అనేది అప్పట్లో చాలా అంటే మర్లిన్ మన్రో గారు చేశారు ఆ ఫ్రాక్ ఎగరడం అనమాట. అలా దీంట్లో ఆయన ఊహించుకునేది అట్లా నా మీద అట్లా చాలా. అప్పుడు నిజంగా ఇదే జనం మళ్ళీ నన్ను అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో గన్ షాట్, ఇంకా వరుసగా వెళ్తూ ఉన్నాను. భారతీరాజా గారి సినిమా ఒప్పుకున్నాను. అది నెపోలియన్ గారి పక్కన సిరగల్ మురువెదిల్లై. అది రిలీజ్ అయి ఉంటే బాగుండేది, రిలీజ్ కావటం లేదు అనేసరికి ఈవెన్ ఐ ఫెల్ట్, నాకు మిగతా వాటిలో కూడా అప్పటికి ఇంకా సినిమాలు వస్తున్నాయి, ఎందుకంటే మలయాళం, కన్నడ, తమిళ్ ఇట్లా ఇన్ని చేస్తున్నాను కదా. బట్ వద్దు అనుకున్న తర్వాత వద్దు అంతే. మళ్ళీ ఈ అరా కొర అనేది ఉండదు, ఉంటే ఫుల్ ప్లెజ్డ్గా ఉండాలి, లేకపోతే వద్దు అనుకుని డిసైడ్ చేసుకుని దాని తర్వాత ఎక్కడ ఒక సినిమా ఫంక్షన్లో కానీ మూవీస్లో కానీ ఎక్కడ నేను కనిపించలేదు. కనిపించకూడదని ఏం కాదు, కానీ మై ఫోకస్, మై రీసెర్చ్ నాకు నేను తెలుసుకోవాలనుకున్నాను. నాకు ట్రావెల్ అంటే ఇష్టం, అట్లానే నా డాన్స్ అంటే ఇష్టం, చదువుకోవడం అంటే ఇష్టం. ఇప్పుడు పిహెచ్డి నాట్యశాస్త్రం మీద రీసెర్చ్, ఐఎమ్ రీసెర్చ్ స్టూడెంట్ అనమాట. సో అప్పుడు డాక్టర్ అని అంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్. తొందరలోనే చూస్తారు అది కూడా. సో అట్లా నా ప్యాషన్ వెంట్ ఇన్ టు మెనీ థింగ్స్. అట్లా నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయడం, అది కూడా మ్యూజికల్ ఈవెంట్స్ చేస్తూ రావడం. అట్లానే పలు దేశాలు ఎట్లా అంటే ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద లండన్, స్వీడన్, అట్లానే స్కాట్లాండ్, తర్వాత ఆస్ట్రేలియా, యుఎస్, ఇట్లా పలు కంట్రీస్ తిరగడం. అక్కడ స్కూల్స్ తోటి వర్క్ చేశాను మోస్ట్లీ. ఇవన్నీ కూడా డాన్స్ బేస్డ్, ఆల్ ఆర్ డాన్స్ బేస్డ్. అండ్ టెలింగ్ యూ ఆల్ ఆర్ డాన్స్ బేస్డ్. అంటే అప్పటిదాకా నాకు ఏంటి యాజ్ అ పర్ఫార్మర్గా నాకు తెలుసు. బట్ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ బ్యాక్, వాట్ ఆర్ ఆల్ దిస్, ఇన్ని సంవత్సరాల, అంటే ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు కాదు కదా, లైక్ మనకు డాన్స్ అనేది పూర్వం అక్కడి నుంచి వస్తున్నప్పుడు మై ఇంట్రెస్ట్ హెస్ వెంట్ డీప్ డైవ్ ఇన్ టు అవర్ శాస్త్రాస్, ఎస్పెషలీ అప్పవరు. ఇది ఇప్పుడు ఒక ఐటమ్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ మనం ఏదన్నా ఒక డాన్స్ సాంగ్ చేస్తున్నామంటే అది రాసిన వారు ఎవరు, దానికి మ్యూజిక్ కంపోజ్ చేసిన వారు ఎవరు, దానికి కొరియోగ్రాఫ్ చేసిన వారు ఎవరో ఇప్పుడు నేను పర్ఫామ్ చేస్తున్నానంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చూస్తున్నారని అంటే దానికి ఎంత పవర్ ఉండాలి. ఒక్కొక్క సాంగ్ మినిమం తీసుకుంటే 2000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం రాసినవి కంపోజ్ చేసినవి ఇప్పటికి మనం చూస్తున్నామంటే వాటికి ఎంత పవర్ ఉంటుందని చెప్పేసి ఐ హ్యావ్ థింకింగ్ బ్యాక్ అండ్ వెంట్ డీప్ ఇన్ టు ద శాస్త్రాస్. అండ్ అంటే డాన్స్ చేయడం కాదు, డాన్స్ నేర్చుకోవటం, డాన్స్ ఆలోచించడం, డాన్స్ గురించి దాన్ని దర్శకత్వం వహించడం, దాన్ని ప్రజెంట్ చేయడం, ఇవన్నీ పలు రకాలు. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ అ ఫ్యాకల్టీ ఇన్ ఇట్. సో ఇవన్నీ ఒక డాన్సర్గా, అంటే డాన్సర్గా అనే కన్నా యాజ్ ఎ హ్యూమన్గా నా విలువల్ని నా ముందు తరాలు వాళ్ళు నాకు ఇచ్చిన, అది ఐ సే దట్ ఇట్స్ అ ట్రెజర్. ఆ ట్రెజర్ని ముందుకు నడిపించాలి, అది మనం కాపాడుకోవాలి. నా జనరేషన్గా కాదు, నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అది నేను అందించగలుగుతున్నానంటే అది నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను నేను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఐఎమ్ షేరింగ్ మై నాలెడ్జ్ టు అవర్ జనరేషన్ అండ్ టు నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. సో అది నాకు చాలా బలగాన్ని, నా యొక్క స్ట్రెంగ్త్ని చాలా స్ట్రాంగ్ చేసింది. నా రూట్స్ని వెతుక్కుంటూ వెళ్ళాను. ఐ కెన్ సే దట్ నా మూలాలని నేను వెతుక్కుంటూ వెళ్ళాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.